తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఫలితాలు ఈరోజు వెలువడిన సందర్భం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా 9 టీవీ ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖి చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం సీనియర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మునిరా మేఘం బేద గారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం అండి. చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ. TV9 తరఫున అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఫలితాలు, ఇది ప్రభుత్వం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళకు సేవ చేసేటోళ్ళు ఎవరు, ఈసారి ఎవరిని ఎంచుకోవాలి అని వాళ్ళు ఎంచుకున్నారు. దాన్ని మేము ప్రజల అభిప్రాయాన్ని, ప్రజలు చేసిన డిసిజన్ని మేము స్వాగతిస్తున్నాము. ఓకే, ఈరోజు చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల అంటే ఓటమికి ఏవి కారణాలు అయి ఉంటాయి, ఏ అంశాలు కారణాలు ఉంటాయి మేడం? ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేటివి వాళ్ళే అబ్జర్వ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళే బాగా అబ్జర్వ్ చేసుకోగలరు వాళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది. మేము ఏదైతే అబ్జర్వ్ చేసినామో ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు గెలిచారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు గెలిచిన కారణం ఏంటి అని తెలుసుకొని వేరే వాళ్ళు ఎందుకు గెలవలే అనేది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గవర్నమెంట్ ఒకటే ఉంటుంది, ఎమ్మెల్యే ఒకటే ఉంటారు, సీఎం ఒకటే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన పథకాలే ప్రజలకు అందాలి. అవి అందకుంటే అక్కడే ఏదో ఒక నెగిటివ్ పాయింట్ అయి ఉండి, ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న క్యాండిడేట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరి కార్పొరేటర్ కానీ వాళ్ళు ప్రజలకు బాగా అందుబాటులో లేకపోవడమే కొంచెం నెగిటివ్ పాయింట్ అయింది అనుకుంటాం. కానీ ప్రజలు కేసీఆర్కి ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు అని చెప్తున్నాం. ఓకే, ఈ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సాధించినటువంటి టి ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు 4వసారి కూడా 32,000 పైసలకు ఓట్లతో విజయం సాధించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన టి ప్రకాష్ గౌడ్ గారికి మీ ఛానల్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4th టైం అన్న గెలిచారు, మాకు చాలా సంతోషం. ఇప్పుడు 2nd టైం అంటే పార్టీ నుంచి ఇప్పుడు 3rd టైం. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ప్రకాష్ గౌడ్ గారికి. TV9 తరఫున కూడా 9 టీవీ తరఫున కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సార్, మీరు 4th టైం గెలిచారు. ఆయన గెలిచింది మాకు చాలా సంతోషం. ఇప్పుడు మేము అనుకున్న మెజారిటీ కన్నా కొంచెం తక్కువ మెజారిటీ వచ్చినా కానీ బాగా మెజారిటీ వచ్చింది. 32,000 ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు చూడండి ఎంతమంది గెలిచినా కానీ, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి అని చెప్తలేను, కానీ వేరే వాళ్ళు గెలిచినా కానీ మా వాళ్ళు గెలిచినా కానీ చూడండి ఇంత మెజారిటీ ఎవరికి రాలేదు. కుత్బుల్లాపూర్ ఒకటే మెజారిటీ ఎక్కువ వచ్చింది, తర్వాత ఇప్పుడు మాదే మెజారిటీ. కానీ మేము అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ మెజారిటీ వచ్చింది. మేము 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేశాము, అయినా కానీ 32,000 ఓకే మీరు గెలిపించారు. ఈ ఛానల్ ద్వారా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి గెలుపు వెనుకాలన్నటువంటి మతలబేంటి, ఆయన ఏదైనా ప్రజల్లో పనిచేస్తే ఇలాంటి విజయాలు ఆయనను విజయం సాధించండి. ఇప్పుడు చూడండి, ప్రజలు ఎంచుకున్నది వాళ్లకు సేవ చేయడానికి ఒక నాయకుడు కావాలి అని. వాళ్ళకు ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా కానీ నేనున్నా అమ్మ అని చెప్పే ధైర్యం చెప్పే ఒక నాయకుడు కావాలి అని ప్రజలు ఓటేసి వాళ్ళను ఎంచుకుంటారు. ఆ ఫీలింగ్ వాళ్ళకు ప్రకాష్ గౌడ్ గారిలో కనిపించింది కాబట్టి వాళ్ళు ఈసారి కూడా 4వసారి కూడా మా కొడుకే కదా, మా అన్నే కదా, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని బాగా చూసుకున్నాడు, ఎప్పుడు పోయినా మాకు అందుబాటులో ఉంటాడు, ఏ చిన్న దావత్కి పిలిచినా మా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి ఇప్పుడు ఫంక్షన్ చేస్తే ఫంక్షన్ హాలే కాకుండా ఇంట్లో కూడా చిన్న చిన్న సందర్భాల్లో మా సంతోషానికి రా అన్నా అంటే పిలిచి వచ్చే నాయకుడు కాబట్టి ప్రజల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు కూడా ఆయనని 4వసారి ఎంచుకున్నారు. అంటే ప్రకాష్ గౌడ్ గారు ప్రజల మనసును దోచుకున్నటువంటి గొప్ప నాయకుడు, ప్రజల పట్ల ప్రజా సంక్షేమమే అభివృద్ధి అనే ధ్యేయంతో ఈరోజు ముందుకెళ్ళిన వాళ్ళని
ఇలా విజయం సాధించాలని చెప్పేసి ప్రగాఢంగా మీరు నమ్ముతున్నారా? అవునండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యే అందరు ఉంటారు, ఎంపీ అందరు ఉంటారు, కానీ ప్రజల్లో ఉండి ప్రజల్లో అందుబాటులో ఉండి వాళ్ళ మనసులో ఉండే వ్యక్తియే మళ్ళా గెలుస్తారు. లేదంటే 4th టైం గెలవాలంటే ఇది మంచి చిన్న పని కాదు ఇది. ఇప్పుడు ఎందుకంటే సాధారణంగా మనం చూస్తాము, ఎవరో ఒకసారి గెలుస్తారు, 2 సార్లు గెలుస్తారు, కానీ 3వ సారి 4వ సారి గెలవడం అంటే ప్రతి ఇంట్లో ఉన్న మనిషికి మనసులో ప్రకాష్ అన్న ఉన్నారని ఇది ప్రూవ్ అయింది. ఇప్పుడు 4వసారి గెలిచినటువంటి టి ప్రకాష్ గౌడ్ గారు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం చూస్తున్న అప్పటి రాజేంద్ర నగర్ లో ఇప్పటి రాజేంద్ర నగర్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే అప్పుడు మనం చూసినాం రాజేంద్ర నగర్ ఇట్స్ జస్ట్ ఎ కాన్స్టిట్యున్సీ, కానీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఎలాంటి వచ్చినాయి రాజేంద్ర నగర్ కంటే, ఇప్పుడు రాజేంద్ర నగర్ అత్తాపూర్ అంటే మీకు ఏ హ్యాబిట్స్ కన్నా తక్కువ లేదు, ఏ సికింద్రాబాద్ కన్నా తక్కువ లేదు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఏ హైటెక్ సిటీ కన్నా తక్కువ లేదు. మన కాన్స్టిట్యున్సీలో పెద్ద పెద్ద బ్యాంకులు కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్ అవుతాయి. ఇంకా చాలా డెవలప్మెంట్ గురించి ప్రకాష్ గౌడ్ గారు ఆలోచిస్తున్నారు, అవి చేసి చూపిస్తారు కూడా. ఓకే, ఈరోజు నిజంగా ప్రకాష్ గౌడ్ గారి గెలుపుకు స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్థిరపడినటువంటి అనేక మంది ప్రజలు ఓట్లు వేశారని మీరు నమ్ముతున్నారా? కాదండి, ఇప్పుడు వేరే రాష్ట్రంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఓటేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికాళ్ళు, ఆయన చేసే అభివృద్ధి పనుల పట్ల ఎవరైనా కానీ ఆయన చూసిన అభివృద్ధి చూసి ఓటేస్తారు. కానీ ఇప్పుడు ఆయన మంచి ఆయన ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి ఆయనకు ఓటేశారు. ఓకే, అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలుపొంది ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నందున మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది రాష్ట్రంలో? చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ప్రతి మనిషి, నేను చెప్తున్నా కదా, ప్రతి మనిషి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా మాకు డిఫరెన్స్ ఏం లేదు. మేము ఎప్పుడు పనిచేసేది ప్రజల కోసమే కానీ పదవుల కోసం కాదు. ఇప్పుడు ఆ ప్రజలే మాకు సేవ చేసే వాళ్ళు చేంజ్ చేద్దామని అనుకున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. కానీ మేము పదవుల్లో లేము కాదా అని ప్రజలకు సేవ చేయడం అయితే వదిలేము. ఓకే, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు అలా నమ్ముతున్నారా? ఇప్పుడు చూడండి, అది కేసీఆర్ గారు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పలేదో అది కూడా చేసి సాధించారు. ప్రజల గురించి ఆలోచించే ప్రజల మనిషి కాబట్టి ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలు అని వాళ్ళు ప్రజల్లో వచ్చారు, వాళ్ళు ఏమనుకున్నారంటే మేము రాము అనుకొని ఏది నోటికి వస్తే అది చెప్పేసి 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఇంకొకటి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము ప్రతి ఒక్క పథకం అన్నారు. ఆ జనవరి కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. జనవరి 1న నేను కూడా నా కారు వదిలేసి బస్సులో ప్రయాణిస్తాను, ఎందుకంటే మీరు మహిళలకు ఫ్రీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బస్ ఫ్రీ అన్నది కాబట్టి నా కారు బస్ స్టాప్ లో పెట్టుకొని నేను బస్ లో ప్రయాణించి చూస్తాను ఇంప్లిమెంట్ చేశారా లేదా రేవంత్ రెడ్డి అనేది అనుకుంటున్నాను. ఓకే, ఏది రేవంత్కి మీరు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయి వెయిట్ చేసబోతున్నారు? డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీకు నేనేం టోన్ చేస్తలేను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశారో 1 జనవరి నుంచి రైతు బంధు కానీ రేవంత్ రెడ్డి ప్రతి స్పీచ్ లో చెప్పారు, రైతులకు ఏంటి ఎవ్వరు లోన్ కట్టకండి, వచ్చే నెల మీ లోన్ మాఫ్ అవుతుంది అని మీరు చెప్పారు. దాన్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మేము వెయిట్ చేస్తున్నాము. అంతే. ఇప్పుడు వచ్చే అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ప్రకాష్ గౌడ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా ముందుకెళ్తారని చెప్పేసి నమ్ముతున్నారు? ఏ పార్టీ వచ్చినా కానీ ప్రకాష్ గౌడ్ గారు ప్రజల కోసం ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కానీ, ఇంతకు ముందు కూడా వేరే పార్టీలో ఉన్నా కానీ, బీఆర్ఎస్ లో ఉన్నా కానీ ఆయన ప్రజల కోసమే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల సేవ కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారు అని చెప్తున్నాను. ఓకే, ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ఇతర కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులతోటి చాలా అంటే సన్నిహితంగా ఉండడం వల్లే ఈరోజు ఆయనకు 4వసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి నమ్ముతున్నారా? అట్లేం లేదండి. ఇవ్వండి, మనిషి అన్నాక అందరితో మంచిగా ఉండాలి. మనం అందరం ఫస్ట్ మనుషులం.
ఇప్పుడు మీ దగ్గర కానీ నా దగ్గర కానీ ఎవరైనా వచ్చి నాకు ఈ సాయం కావాలి అంటే మనం చేయాలి. అప్పుడు పార్టీ కులం మతం అని అనుకోవద్దు. సో అలా మంచి మనిషి కానీ ఇక్కడ ఓటేసింది ప్రజలు, లీడర్స్ కాదు. ఓకే, ఇక్కడ రాయన్న నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా వేశారనుకుంటున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు చూడండి ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట అందరు అనుకున్నది ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓట్స్ డెఫినెట్ గా పడతాయి. అంతర్గత ఒప్పందాలు పార్టీ పరంగా ఏం లేవండి. ఇప్పుడు 100% మైనారిటీ ఓట్స్ అన్ని ప్రకాష్ గౌడ్ గారికి పోయినాయి. ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు అయిపోయింది, కౌంటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రేపు కానీ మీకు తెలుస్తుంది ఏ పోలింగ్ బూత్ ఎక్కడ ఉంటది, ఏ పోలింగ్ బూత్ లో మైనారిటీ ఓట్స్ ఎక్కడ వచ్చినాయి అనేది మీరే చూసుకుంటారు. 100% చెప్తున్నా మైనారిటీ ఓట్స్ అన్ని బీఆర్ఎస్ పార్టీకే పోయినాయి అని. సంక్షేమ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు మైనారిటీ వర్గాలకు ఎక్కువ చెందడం వల్లే ఈరోజు మైనారిటీ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయని చెప్పేసి బయట ఉన్నటువంటి వాదన, మీరేమంటారు దాన్ని? అట్లా కాదండి, ఇప్పుడు మైనారిటీలకే అని కాదు. ఇప్పుడు మీరు చూడండి అన్నీ ఉంటాయి. అంటే మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎస్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, బీసీ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్రిస్టియన్ వాళ్ళది కూడా మైనారిటీలో వస్తుంది, సిక్ వాళ్ళది కూడా వస్తుంది. గవర్నమెంట్ ద్వారా ఏ పథకాలు ఎవరెవరికి రావాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాలి అని కేసీఆర్ సార్ ట్రై చేశారు. అందులో 100% ప్రకాష్ గౌడ్ గారు ఏం చేశారంటే నిజమైన ప్రజలు, నిజమైన అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి నాట్ ఓన్లీ మైనారిటీస్, బీసీలు, దళితులు, ఇంకా క్రిస్టియన్స్ లో కూడా, ఇంకా సిక్ వాళ్ళు, బీసీ లోన్స్ కూడా వచ్చాయి. అలాంటివి నిజంగా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చూసుకొని ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అలా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ రోజు గెలుచుకున్నారు. ఓకే, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇంకా చాలా మంది ఈ నియోజకవర్గంలో అప్లై చేసుకొని ఇల్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటన్నిటిని రేపు భవిష్యత్తులో ఆ లబ్ధిదారులకు ఇప్పించే ప్రయత్నం మీ ఎమ్మెల్యే చేస్తారంటున్నారు? 100% చేస్తారండి. ఇప్పటి వరకే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అన్ని పథకాలు ప్రజలకు అందేలా ప్రకాష్ గౌడ్ గారు ప్రయత్నించారు. ఇప్పుడు లక్కీ డిప్ అయింది కాబట్టి అందరికీ వచ్చేసినాయి. ఇంకా 4th లిస్ట్ వచ్చేది ఉంటే గానీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఆగింది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ ఉంది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి దాన్ని ఎలా చేంజ్ చేస్తారు, పాత వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకే ఇస్తారా, కొత్త అప్లై చేసుకోమంటారా, దాన్ని బట్టి ప్రకాష్ గౌడ్ గారు కానీ ఇక్కడ ఉన్న మేము స్థానికంగా మేమున్నా కానీ నిజమైన అర్హులు ఎవరు, నిజమైన ఇల్లు ఎవరికి లేదు అని చూసుకొని వాళ్ళకు అందేలా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి మేడం గారు. ఈరోజు 9 టీవీ ఛానల్ స్టూడియోకి విచ్చేసి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మునీరా బేగం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 32,000 పైచిలకు ఓట్లు సాధించి విజయం సాధించినటువంటి ప్రకాష్ గౌడ్ గారికి 9 టీవీ తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.